ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఐఎండీ రోహింకి కోర్మన్నా తెలిపారు. రేపు 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 157 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం 13, విజయనగరం 23, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 2, అనకాపల్లి 3, విశాఖ పద్మనాభం మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. నిన్న నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీలు, విజయనగరం జిల్లా రాజాంలో 45.5, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 45.1, వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో 44.7, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, పల్నాడు జిల్లా రావిపాడు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసల్లో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. అలాగే 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ కోర్మన్నా సూచించారు.